పోలీసులకి సినీ పరిశ్రమకి ఈ హ్యాకర్ల శాఖ అనాలా లేకపోతే గనక ఈ ఎవరైతే ఇప్పుడు ఐబొమ్మ రవిని ఏమంటారు వీళ్ళు హ్యాకింగ్ చేశాడనాలా లేకపోతే గనక ద్రోహం చేశాడనాలా సైబర్ క్రిమినల్ అనాలా అతనిని వీళ్ళు అనేటటువంటిది రకరకాల కేసులు ఇవన్నీ నడుస్తున్నాయి. అతని జైల్లో ఉండగా అయిపోయింది పని, ఐబొమ్మది క్లోజ్ చేయించామంటే ఆల్రెడీ ఆ తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి ఇంకొక చోట యాక్టివేట్ కావడం, ఐబొమ్మ 1 అన్నది రావడం, దీనికి 65 దాకా మిర్రర్ వెబ్సైట్స్ ఉన్నాయని చెప్పడం, ఇదంతా ఒక పక్కన వెరిఫై చేస్తుంటే ఈలోపు పోలీసులు ఎంక్వైరీకి తీసుకుని అడిగినా కూడా అతన్ని సరిగ్గా అతని నుంచి గ్యాదర్ చేయడం సాధ్యం కావట్లేదు. ఇప్పుడు తాజాగా చూస్తే మూవీ రూల్స్కి మొన్న ఐబొమ్మ 1లో కనుక ఆన్లోకి వెళ్తే మూవీ రూల్స్కి వెళ్తుంది. అది మరి మూవీ రూల్స్ వాళ్ళు పెట్టారు, లేకపోతే మూవీ రూల్స్ కూడా ఈ రవిదేనా, ఇది తేలాల్సింది. ఇప్పుడు మూవీ రూల్స్లో మొన్న శుక్రవారం పూట్ల కదా ఈ కొత్త సినిమాలన్నీ రిలీజ్ అయ్యి, ఆ సినిమాలన్నీ థియేటర్లలో పెన్ క్యామ్తోనో లేకపోతే స్పై క్యామ్తోనో తీసి నా ప్రింట్స్ ఆటెట్లో వచ్చేసి మూవీ రూల్స్లో. దీంతో తలపట్టుకోవడం సినీ రంగం వంతవుతోంది. తమ కంట్రోల్ చేద్దామన్న కొద్దీ పెరిగిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో సినిమా వర్గాలు అయితే అల్లాడిపోతున్నాయి.